ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనవాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారు. రోజు రోజుకి ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటున్నారు. మంచిది, నేర్చుకోవాలి. దాంతోపాటు వాక్యం కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? అది ఇంకా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మంది అన్నీ నేర్చుకుంటున్నారు కానీ దేవుని వాక్యం నేర్చుకోవట్లేదు. దేవుని వాక్యం నేర్చుకోవాలంటే ముందు మనం దేవుడు అంటే ఆసక్తి ఉండాలి. ఏముండాలి? ఆసక్తి ఉండాలి. మరి దేవుని మాటలు వినాలనేటువంటి ఆలోచన ఉండాలి. వాక్యమే దేవుడు. వాక్యమే. మనం ఎన్ని పాటలు పాడినా, ఎంతసేపు ప్రార్థన చేసినా అది ఆరాధనలో భాగం అవుతుంది. కానీ వాక్యమే దేవుడు. ఇంక దానికి మించి ఇంకా వేరే మాట లేదు. వాక్యం నేర్చుకుంటే మనం దేవుణ్ణి బాగా తెలుసుకున్నట్టే. వాక్యాన్ని మనం వింటే, వాక్యాన్ని పాటించాలి. అప్పుడు మనకి దేవుడు మరి గొప్ప కార్యం చేస్తాడు. మరి ఈరోజు చూస్తే మనం రాత్రి నుంచి మరి డిసెంబర్ 31 దాటిపోయింది. అందరూ కేరింతలు, చప్పట్లు, బాంబుల మోతలు అన్నీ అయిపోతున్నాయి. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇప్పుడు సంవత్సరం అనేది మనం కొత్త అవ్వచ్చు, కానీ సంవత్సరానికి మనం కొత్త కాదు. అవునా కదా? సంవత్సరం మనకు కొత్త, కాలానికి అది అంటే ఏంటి? కాలానికి మనకు కొత్తగా కావచ్చు, కానీ మనం దానికి కొత్త కాదు. కొత్త సంవత్సరం అంటే సంవత్సరాలు చాలా గడిచిపోయినాయి. మనకు ముందు అనేక మంది మన బంధువులు, మిత్రులు చాలా మంది ఉన్నారు. వారందరినీ కాలం చూసింది, మనం చూడకపోవచ్చు. ఇప్పుడు గత సంవత్సరంలో అనేక మంది ఏమయ్యారు? వాళ్ళు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చేశారు, స్వీట్లు పంచుకున్నారు, తర్వాత కేకులు కట్ చేసుకున్నారు. కానీ ఈరోజు వారి లోకాన్ని చూడకముందే గతించిపోయారు. అవునా కదా? ఉన్నారా? చాలా మంది మరి మనతో పాటు పోయిన సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. మరి వాళ్ళకి ఏమైంది? ఆ హ్యాపీ న్యూ ఇయర్ కాస్త విషాద సంవత్సరంగా మారిపోయింది. విషాద సంవత్సరంగా మారిపోయిందంటే వారి లోకంలో ఉన్నారా? లేదు. వాళ్ళు కూడా మనలాగే చప్పట్లు కొట్టుతారు, కేకులు కోసుకున్నారు. కానీ ఈరోజు సజీవుల సంఖ్యలో వాళ్ళు కొట్టి వేయబడ్డారు. అంటే అర్థం ఏంటంటే మన జీవితము మన చేతుల్లో లేదు. మన జీవితము మన చేతుల్లో లేదు. అవునా? రేపేమవుతుందో నీకు తెలియదు అన్నాడు. తెలుసా? రేపేమవుతుందో నీకు తెలుసా? తెలీదు. తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి మరి ఆ పిల్లవాడు అబ్బాయి అన్నదాకా వాళ్ళ అమ్మకే తెలియదు, అమ్మాయి అన్నాక వాళ్ళ అమ్మగారికి కూడా తెలియదు. తెలుసా? తెలీదు. ఇదంతా ఏంటి? దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక. కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. ఎలా ఉండాలి? దేవుని యొక్క ఆధీనంలో ఉండాలి. ఎందుకంటే మనకి బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. అపోస్తుల కార్యములు చూడండి, చక్కగా దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో దేవుడు మన వాక్యం ద్వారా ఆయన మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు కాబట్టి వాక్యం ద్వారాగా మనతో మాట్లాడే దేవుడు. చూడండి, ఇక మనం చూస్తే 1వ అధ్యాయంలో చూడండి, అక్కడ కాలములు, సమయములు మరి ఆయన ఆధీనంలో ఉన్నాయంట. చూడండి, 1వ అధ్యాయము నుంచి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 7వ వచనం చూడండి. కాలములను, సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనడం అది మీ పని కాదు. ఇప్పుడు మన వాళ్ళు దేని మీద పడ్డారు? కాలం తెలుసుకుంటున్నారు, సమయం తెలుసుకుంటున్నారు, రేపు ఏ సంవత్సరం వస్తుందో,
అని ఏం చేస్తున్నారు? దానిని తెలుసుకుంటున్నారు. కానీ దేవుడు ఏమంటాడు? కాలములు సమయములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉన్నాయి. మనమెవరు చెప్పడానికి, మనమెవరు నిర్ణయించడానికి? కాలములు సమయములు ఎక్కడున్నాయి? దేవుడి చేతిలో, ఆయన ఆధీనంలో ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. చూడండి, కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు అన్నాడు. చూడండి, మీ పని కాదు. అది కొత్త సంవత్సరం అయితే మనకెందుకు, లేకపోతే December 25 అయితే మనకెందుకు, అది ఇంకో రోజు అయితే మనకెందుకు? అది మన పని కాదు. మన పని ఏంటి? మన పని ఏంటి? ఏంది మన పని? పొలం పనే? ఉద్యోగం చేయటమా? ఏంది మన పని? మరి మార్తా మరియా చూడండి, మార్తా మరియా మనం చూస్తే మరి ఒక ఆమె ఏం చేస్తుంది? చాలా బిజీగా ఉంది పనిలో, అవునా? ఇప్పుడు చాలా మంది ఈ సమయంలో ఇదే గ్రామంలో, ఇదే ప్రాంతంలో, ఇదే రాష్ట్రంలో, ఇదే జిల్లాలో చాలా మంది పనిలో బిజీగా ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నాం? యేసు ప్రభువు యొక్క పాదాల చెంత ఆయన వాక్యాన్ని వింటున్నాం. అంటే మనం దేన్ని ఎంచుకున్నాం? ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాం. దేన్ని ఎంచుకున్నాం? ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నాం. మరి వాళ్ళకి దగ్గరలో ఎవరు ఉన్నారు? దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం ఉంది, దేవుని సంబంధించిన గ్రంథం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏంటి? వాళ్ళు దేవుని పాదాలను చూడండి. ఎక్కడ ఏ వాక్యం? అది మార్కు సువార్త, లూకా సువార్త చూడండి ఎట్లుంది ఆ మాట చూడండి. మార్తా మరియా గురించి మనం చూస్తే 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి 38. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడమన్నాడు, ఆయన బోధ వినుచుండెను. ఇద్దరు ఎక్కడ ఉన్నారు? ఒకే ఇంట్లో ఉన్నారు. ఏంట్లో ఉన్నారు? ఒకే ఇంట్లో ఉన్నారు. తల్లి గారు మరి పిలిచింది ఎవరు? చూడండి, మార్తా ఏం చేసింది? యేసు ప్రభు వారిని తన ఇంట చేర్చుకుంది. చూడండి, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు ఇంట్లో చేర్చుకోవడం కాదు, నీ హృదయంలో చేర్చుకోవాలి. ఏం చేర్చుకోవాలి? చాలా మంది ఇంట్లో చేర్చుకుంటారు, కానీ హృదయంలో చేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. చాలా మంది ఇంట్లో చేర్చుకుంటారు దేవుణ్ణి, కానీ ఎక్కడ చేర్చుకోవాలి? హృదయంలో చేర్చుకోవాలి అని ఏమంటున్నాడు? హృదయమే దేవుని ఆలయం అన్నాడు. ఏమన్నాడు? నీ హృదయమే నీ ఆలయం. ఎక్కడికో వెళ్ళి మనం దేవుణ్ణి ఆరాధించాల్సిన అవసరం లేదు. మన హృదయంలోనే ఏముంది? దేవుని ఆలయం ఉంది. పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు దేవునికి నీ మనసులో చోటిచ్చినప్పుడు. అవునా? ఇప్పుడు మనం దేనికి చోటిచ్చాం? ఎప్పుడు ప్రార్థన అయిపోయిద్దా? ఎప్పుడు ఇంటికి వెళ్దామా? అసలు 12 దాటిన తర్వాత కారాలు మిరియాలు ఇంటికాడ నూరు వచ్చారు, ఇక్కడ నూరుతూ ఉంటారు మా కళ్ళ ముందే. ఇది భక్తి అనేది ఆశ్రమాశేవారంగా. భక్తి అనేది కష్టంగానే ఉంటుంది. భక్తి అనేది ఎలా ఉంటుంది? మరి పరలోక రాజ్యం అంత ఈజీగా దొరుకుతుందా మనకి? చెప్పండి. మన కోరిక ఏంటంటే లోకంలో మనం ఎలా ఉన్నా కానీ చనిపోయిన తర్వాత మాత్రం యేసు బాబు దగ్గర కూర్చోవాలి. యేసు ప్రభువు కాదు, బాబు అంటారు చాలా మంది. ఆల్రెడీ ఆయన ఏం చేశారు? యేసుని బాబుని చేసేసారు. బాబుని చేశారు, పాపని చేశారు, చిన్న తొట్టెలు పెట్టారు, లేకపోతే పశువుల పాక తయారు చేశారు. ఏకంగా ఆయన ఏం చేశారు? రకరకాలుగా మన రోజు వస్తుంటే ఒక గ్రామంలో అసలు వెనకేమో మేరీ మాత బొమ్మ ఉంది, ముందు సినిమా పాటలు తప్పట్లు మామూలు లేదు. నేను ఇంకేమన్నా హిందువుల విగ్రహం అనుకున్నాను. చూస్తే ఉంది మనోళ్ళదే, మనోళ్ళే, అంతా మనోళ్ళే.
అంత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళే, అన్ని సినిమా పాటలే. వెనక చూస్తే మన మేరీ మాత బొమ్మ ఉంది. ఇక్కడ ఏముంది? భక్తి ఉంది, రక్తి ఉంది. చూడండి, భక్తి ఉంది, చేస్తే భక్తి చేయి, లేకపోతే రక్తి చేయి. రెండు కలిపి చేస్తే మాత్రం రేపు నీకు డబల్ కోటింగ్ పడుతుంది. ఏ కోటింగ్? డబల్ కోటింగ్, మామూలుగా ఉండదు. ప్రభు చేతిలో ఉండేది నీకు డబల్ కోటింగ్ ఉంటుంది. చేస్తే ఒకటే చేయి. ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నిలువెచ్చగా ఉంటే బాగుంటుంది. రెండు ఉంటాయి కదా, చల్లగా ఉంటుంది బా, అసలు మామూలుగా ఉండదు. వాళ్ళ పని నిలువెచ్చగా ఉన్న పని 3 పువ్వులు 6 కాయల్లో ఉండేది భూమి మీద. కానీ ఏమన్నాడు ప్రభు? నా నోట నుంచి ఉమ్మి వేస్తానన్నాడు. ఏమన్నాడు? ఉమ్మి వేస్తానన్నాడు. చూడండి, ఇంకంతకంటే కట్టమన్న మాట ఏముంటుందా? ఏమన్నాడు? ఉమ్మి వేస్తానన్నాడు. ఉంటే నువ్వు చల్లగా ఉండు, లేకపోతే వెచ్చగా ఉండు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్త చూసుకోమన్నాడు. ఏమన్నాడు? నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకోమన్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో, నీ మాట తీరు జాగ్రత్త చూసుకో, నీ నడవడి జాగ్రత్త చూసుకో, నీ ఆలోచనలు సరి చేసుకో. దేవుడు వాక్యం ద్వారా సరి చేస్తాడు. అవునా? దేవుని వాక్యము సజీవమై బలము గలదై వాడి అయిన 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది వాక్యం. వాక్యం అనేది చాలా పవర్ఫుల్. అది ఆటం బాంబు కంటే పవర్ఫుల్. అప్పట్లో అమెరికా వాళ్ళు జపాన్ మీద బాంబు వేశారు. ఏం వేశారు? అణుబాంబు వేశారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో వరి పండదు, ధాన్యం పండదు, మిరపకాయలు పండవు, పత్తి పండదు, వాతావరణం బాగుండదు. చూడండి, అంటే ఏంటి? దాని ప్రభావము ఇప్పటికీ ఉంది. అది ఎక్కడ? జపాన్ దేశంలో హిరోషిమా నాగసాకి అనే పట్టణం మీద. దేవుని వాక్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో ఇజ్రాయెల్ దేశం. అదేమైంది? అదన్నా అణుబాంబు మహా అయితే జపాన్ దేశంలో. కానీ దేవుని వాక్యం ఏంటి? ప్రపంచ నలుమూలల దాని ప్రభావము, దాని మూలాలు ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పటికీ పనిచేస్తుంది. అనేక మంది గుండెల్లో అది అణుబాంబు కంటే బలంగా దేవుని వాక్యం పేలిద్ది. కాబట్టి సైతాన్ ఏం చేస్తాడంటే దేవుని వాక్యము వినకుండా చేస్తాడు, దేవుని వాక్యాన్ని అడ్డుకుంటాడు. వాడి పని అదే. దేవుని వాక్యం అంటే అసలు వాడు సమయం ఇవ్వడు. దేవుని వాక్యం అంటేనే వినకుండా చేస్తాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? చూడండి, మార్తా మరియా. చూడు ఏమేమంటుంది? ఈమె యేసు పాదముల మీద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అది ఇప్పుడు ఈమె కూడా పని చేసుకోవాలి. ఈమె కూడా దాంట్లో భాగం ఉంది. ఏంటి? ఇద్దరు అక్క చెల్లెలు కాబట్టి, ఒకే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏం చేయాలి? పని చేయాలి. అయితే చూడండి, కింద ఒక మాట ఉంది 40వ వచనంలో, విస్తారమైన పని పెట్టుకోవడం చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరుని నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని. ఎలా ఉందంటే, ఈ అంట్లు తవ్వుతుంది. యేసుప్రభుని కూడా నువ్వు కూడా రాయా బాబు, నాతో పాటు అంట్లు తవ్వుతా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. ఈమె అంట్లు తవ్వుతుంది, ప్రభువాన్ని పిలుస్తుంది, నువ్వు కూడా రాయ బాబు, నాతో పాటు అంట్లు తవ్వుతా కానీ, నాతో పాటు అన్నం వండుతా కానీ, నాతో పాటు కూర వండుతా కానీ. ఏం చేస్తుంది? ప్రభువుని పిలుస్తుంది. నాకు తెలిసి ఆ మాట కూడా అని ఉంటుంది. బైబిల్లో లేదు కానీ కొంతమంది అలా మాట్లాడతారు. తొందరపడి ఏం పడింది? తొందరపడింది. తొందరపడకూడదు. యేసు ప్రభువు అంటున్నాడు ఇక్కడ, ఈమె తొందరపడుతుంది. ఏ తొందరపడుతుంది? తొందరపడి ఏమంటుంది? నువ్వు కూడా రా అంటుంది. నా శరీరం పంపు. కొంచెం ఉంటే యేసు ప్రభువుతో ఇల్లు కూడా తుడిపించి దేవా. అంత పవర్ఫుల్ ఏమో మామూలు కాదు. ఎందుకు? ఆమెకు విస్తారమైన పని ఉంది. ఇక్కడ ఏముంది? విస్తారమైన పని ఉంది. యేసు ప్రభువు కనబడట్లేదు కానీ కళ్ళకి, యేసు ప్రభువు కంటి కనబడితే ఇవన్నీ మనవాళ్ళు చేపిస్తారు. చూడండి ఏమంటుంది? తొందరపడింది. ఎందుకు తొందర ఎందుకు వచ్చింది? ఈమె ఆలోచనలు ఎలా ఉన్నాయి? గల్లిబిల్లిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? గల్లిబిల్లిగా ఉన్నాయి. చూడండి, తొందరపడే వాళ్ళు చూడండి. తొందరపడే వాళ్ళు ఎప్పుడు కూడా
ప్రశాంతంగా మాట్లాడలేరు, ప్రశాంతంగా కూర్చోలేరు, ప్రశాంతంగా వినలేరు. వాళ్ళు వినరు, మనల్ని వినలేరు. వాళ్ళు ప్రశాంతంగా ఉండరు, మనల్ని ప్రశాంతంగా ఉంచుతారా? ఎందుకు? తొందర 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 తొందర. చూడండి, తొందరపడి చూడండి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? ఏమంటుంది? నీకు అంటుంది. ఏమంటుంది? నీకు అంటుందా మీకు అంటుందా? చూడండి, నీకు నీకు చింత లేదా? నీకు బాధ లేదా? నీకు దుఃఖం లేదా? కళ్ళ ముందు ఒక స్త్రీ కష్టపడి పనిచేస్తుంటే నువ్వు ఎలా కామ్గా ఉన్నావు? నువ్వు కూడా వచ్చి ఒక చేయవచ్చుగా. కొంతమంది అంటున్నారు, మీరు కూడా ఒక చేయవచ్చుగా అంటారు. అది మన బొంగ చేయొచ్చు పైకెత్తడానికి. బొంగ అనుకోండి పైకెత్తవచ్చు, లేకపోతే మన గడ్డి బొంగ అనుకో పైకెత్తవచ్చు. అవునా? కానీ కేవలం నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో మరి వాక్యం ఎవరు వింటారు? ఇప్పుడు ఉన్నది ఇద్దరిలో ఒక ఆమె పని చేస్తుంది, ఒక ఆమె వాక్యం వింటుంది. ఎవరు వాక్యం వినాలి? ఆమె కూడా పోతే ప్రభు ఎవరికి వాక్యం చెప్పాలి? ఎవరు చెప్పాలి? ఎవరికి చెప్పాలి అంటే అర్థమైందంటే నువ్వు వాక్యం చెప్పడం వద్దు అని ఆపమాట నిందాడు చెప్పాలంటే. మా ఇక్కడ పనే ముఖ్యము, వాక్యం వద్దు, నువ్వు వాక్యం ఆపేసేయి. నాకు కష్టంగా ఉంది, అంటు తోమలేకపోతున్నా, అన్నం వండలేకపోతున్నా, ఇల్లు తొడలేకపోతున్నా అని ఏమేమంటుంది? యేసు ప్రభు వారి మైండ్ కూడా పాడు చేద్దాం అనుకుంటుంది. చూడండి, ఆయన చాలా తెలివిగా సమాధానం చెప్పేటండి. నాకు సహాయం చేయమని ఆయన చెప్పమనగా అందుకు ప్రభు ఏమంటున్నాడు? ప్రభు మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు. కానీ చూడండి, అనేకమైన పనులు ఉంటే ఎలా ఉంటుంది? తొందరపాటు ఉంటుంది. ఇటు మరి పొలం వెళ్ళాలా, గడ్డి కోయాలా, అటు పక్క ఇంట్లో అన్నం వండాలా, ఇలా చాలా పనులు ఉన్నాయనుకోండి. మన ప్రార్థన రాగలమా? రాలేము. ప్రార్థన కూడా ఒక పని లాంటిది. ఈ రెండు మూడు గంటలు మనం ఏం చేయాలి? ప్రభు కొరకు వెచ్చించాలి. ప్రభు కొరకు ఆ సమయాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం ఎందుకు వచ్చామంటే ఈరోజు 1 తారీఖు దేవుని మందిరంలో ఉంటే ఈ సంవత్సరం మొత్తం యేసు బాబు మనల్ని కాపాడుతాడు. యేసు బాబు మనం కాపాడతాడా? ఒక్కరోజు ఆయన దగ్గర ఉంటే, ఒక్కరోజు మనం కూలి చేస్తే సంవత్సరం మొత్తం జీతం ఇస్తారా? అలా ఉంటుంది మన వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఒక్కరోజు సంతోషంగా ఉంటే అర్థమైంది, సంవత్సరం మొత్తం కూడా అది ఒక పిచ్చి ఆలోచన, భ్రమ. మరి ఎందుకు మనం ఒక్కరోజు ఆనందం ఉంటున్నాం, కేకులు కోసుకుంటున్నాం, బట్టలు వేసుకుంటున్నాం, చక్కగా అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అని చెప్తున్నాం. మళ్ళీ వెంటనే ఏమవుతుంది? ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక రోగం, ఏదో ఒక బాధ, ఏదో ఒక కష్టం ఎందుకు వస్తుంది? మరి రాకూడదు కదా? రావాలా వద్దా? రాకూడదు. మరి ఎందుకు వస్తుంది? ఇక్కడ మనం గట్టిగా రాత్రి మేము నిద్రపోతున్నాయి, 12కి బాంబులు మాకు అరగంట సేపు. వాళ్ళు ఎందుకు పెరుగుతున్నారో తెలియదు, ఎందుకోసం తెలియదు, నిద్ర డిస్టర్బెన్స్. ఒక పక్కేమో మాకు నిద్ర అవుతుంది, కానీ వాళ్ళు ఏంటి? అదే నువ్వు ప్రార్థన పెట్టు ఆ టైంలో అసలు మొత్తం గుమ్ము పోతారు. మైక్ ఆపేయంటారు. అదే నువ్వు ఆ టైంలో ప్రార్థన పెట్టు, ఒప్పుకుంటారా? అదే బాంబులు వేరు ఏమైనా చేయి, ఎవడేమన్నారు, అస్సలు వాళ్ళని మాట్లాడరు. ఎందుకు? అది సైతాను సంబంధించిన కార్యం కాబట్టి. అందుకే ప్రభు అన్నాడు, ఈ లోకంలో నాకు మహిమ రావాలి. ఎవరు రావాలి? దేవునికి మహిమ రావాలి. నా చిత్తము నెరవేర్చబడాలి. నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నా సన్నిధిలో ఉండాలి, నాకు మొరపెట్టాలి, నేను వాళ్ళని కాపాడుతాను. ఇప్పుడు దేవుడు మనల్ని ఆయన కాపాడుకుంటూ వచ్చి, ఒకసారి మీరు చూడండి, గత సంవత్సరంలో అనేకమైన అనుభవాలు వచ్చి ఉంటాయి మనకి, అవునా? అనేకమైన రోగాలు, కష్టాలు, అవమానాలు, ఇబ్బందులు ఒకసారి మనం తలుచుకుంటే బాధ కలిగిద్ది. ఒకసారి మీరు ఆలోచించండి, అవన్నీ కూడా మనకి బాధ కలిగిస్తూ ఉంటాయి. అయ్యో మనం ఇన్ని కష్టాలు అనుభవించామా ఈ సంవత్సరంలో, అవునా? అనేక సార్లు ప్రభువుని దుఃఖపెట్టాం, అనేక మార్లు దూరంగా ఉన్నాం, అనేక మార్లు నోటితో విస్తారంగా మనం పలుకుంటాం, ఎన్నో మాటలు, ఎందరినో తిట్టి ఉంటాం, ఎందరితో గొడవపడి ఉంటాం. ఇప్పుడు పాత సంవత్సరంలో. కానీ దేవుడు ఏమన్నాడు? పాతవి గతించను, సమస్తము కొత్తవాయన అన్నాడు.
పాతవి గతించినటువంటి అర్థం ఏంటంటే నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ఆయన వీపు తట్టి పారవేశాడంట. నీ పాపములు ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు. అవునా? మనమేమో పాపాలు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాం, ఆయన పాపములు జ్ఞాపకం చేసుకోడు. మనం ఎన్నిసార్లు అనేక విధాలుగా మనం ఆయన దుఃఖపెట్టినా కానీ ఆయన అవి జ్ఞాపకం చేసుకోవాలంట. కనీసం మనం దేవునికి మొరపెడితే అవన్నీ కూడా దేవుడు మర్చిపోతాడు. చూడండి, ఇక్కడ ఏమంటుంది, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు ఏమన్నాడు, మార్తా అనేకమైన పనుల గురించి నీవు విచారము కలిగి. చూడండి, ఏముంది? విచారం ఉంది. ఏముంది? మనసులో విచారం ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే ఈ సమయంలో నీ చింత యావత్తు నా మీద వేయమంటున్నాడు. అది నువ్వు దుఃఖపడద్దు. పని గురించా, ఉద్యోగం గురించా, డబ్బుల గురించా, అప్పు గురించా, అవమానం గురించా, నింద గురించా, ఏమైనా సరే ఏమన్నాడు, నన్ను అడుగు, నాకు చెప్పు. ఎవరు చెప్పాలి? మనం ఆయనకి చెప్పాలి. దేవుడు చెప్పామనుకోండి, ఆయనే నీ బాధలు తీరుస్తాడు. ఎవరు లేని వాళ్ళకి దేవుడే దిక్కని చెప్తుంది దేవుని వాక్యం. నిన్న ఒక ఊర్లో ఒక ప్రార్థన జరిగింది, ప్రార్థన కూడిక, ఆదరణ కూడిక. చూడండి, యవ్వన కాలంలోనే భర్త చనిపోయాడు. ఇద్దరు పిల్లలు. ఆమె అసలు ఎంత కష్టపడిందంటే దేవుని మీద ఆధారపడింది. ఆమెని నిందించారు, యవ్వన కాలంలోనే భర్తను కోల్పోయింది. ఇద్దరు పిల్లల్ని చదివించింది. ఒక అబ్బాయిని అమెరికా పంపించింది, ఒక అబ్బాయిని కాలేజీ లెక్చరర్గా చేసింది. చాలా కష్టపడింది ఎంతో. ఎందుకు? ప్రభువు మీద ఆధారపడింది. ఎవరి మీద? ప్రభువు మీద. మన వరకు నమ్మకంగా జీవించింది. చూడండి, అది ఒక సాక్ష్యం. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు విధురాలుగా ఉన్నావా, లేకపోతే నీకు కష్టం ఉందా, బాధ ఉందా, సమస్య ఉందా, అన్నీ ఆయన తీరుస్తాడు. చూడండి, ఆమె దేవుడు తోడుగా ఉన్నాడు. చక్కగా ఆయన తోడుగా ఒక భర్తగా ఉన్నాడు, ఒక తండ్రిగా ఉన్నాడు, ఒక తల్లిగా ఉన్నాడు. చక్కగా ఆ ఊర్లో మంచి సాక్ష్యాన్ని పొందుకుందాం. మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. ఈ యొక్క యాత్రను ముగించుకొని పరలోకానికి చేరుకుంది. చూడండి, అంటే ఏంటి? దేవుడు ఎవరి మీద అయితే దేవుడి మీద ఆడుకుంటామో ఆయన తప్పకుండా ఉంటాడు. చూడండి, ఇక్కడ ఏమంటుంది? అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును, ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని. చూడండి, ఏమన్నాడు? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఉత్తమమైనది అంటే ఏంటి? ఇంకా దానికి తిరుగులేదు. యేసు ప్రభువే చెప్పాడు, ఏమని? మరియా ఉత్తమమైన దాన్ని పెంచుకుంది. ఇప్పుడు పని చేయడం ప్రాముఖ్యమా, దేవుని వాక్యం వినటం ప్రాముఖ్యమా? ముందు దేవుని వాక్యం, తర్వాత పని. రెండు ప్రాముఖ్యమే. పని చేయడం కూడా ప్రాముఖ్యమే. లోకంలో మనం జీవించాలంటే పని చేయాలి. ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? ఈ సమయంలో ఇప్పుడు మాత్రం మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. దేవుడు ఏమంటున్నాడంటే కనీసం ఈ నూతన సంవత్సరంలో ఒక ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఒక ఉత్తమమైన ఆలోచన, మంచి ఆలోచన, కొత్త ఆలోచన, కొత్త మనసు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం కొత్త బట్టలు ధరిస్తూ ఉంటాం. సంవత్సరాలు మారిపోతూ ఉంటాయి, యుగాలు మారిపోతూ ఉంటాయి. చాలా మంది వాళ్ళ మనిషి యొక్క బుద్ధులు మాత్రం అలాగే ఉంటాయి, మనిషి ఆలోచన అలాగే ఉంటాయి, రూపం అలాగే ఉంటుంది. కానీ ఏం మారాలి? దేవుడు ఒక నూతనమైన మనసు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. చూడండి, రోమాపత్రికలో మనం చూస్తే, రోమాపత్రికలో ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన. చూడండి, ఏమంటాడు ఇక్కడ? ఈ లోక మర్యాదను నువ్వు అనుసరించవద్దు. ఏ మర్యాద? లోక మర్యాద. ఏ మర్యాద? లోక మర్యాద అంటే
అర్థం ఏంటంటే చూడండి, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు మన ఇంటికి వచ్చారు, వాళ్ళు మనకి బట్టలు పెట్టారు, మనం వాళ్ళకి బట్టలు పెడతాం. ఇది ఏమంటాం? లోక మర్యాద అంటే ఏమంటాం? లోక మర్యాద. వాళ్ళు మనకి అన్నం పెట్టారు, మనం వాళ్ళకి అన్నం పెడతాం. వాళ్ళు మనకి పెళ్లి పిలిచారు, మనం వాళ్ళకి పెళ్లికి పిలుస్తాం. దీని ఏమంటాము? లోక మర్యాద. లోక మర్యాద నువ్వు అనుసరించాల్సిన అవసరం లేదు. ఏం అనుసరించాలంట? ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని. అంటే ఏంటి? దేవుని చిత్తాన్ని మనం పరీక్షించుకోవాలి. దేవుని ఆలోచన ఏంటి? దేవుని ప్రణాళిక ఏంటి? దేవుని మనసు ఏంటి? మరి దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీ ద్వారాగా ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఈ నూతన సంవత్సరంలో ఆయన నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఆయన నుంచి ఏం కోరుకుంటున్నావు? మన కోరికలు చాలా ఉంటాయి. చిట్టా విప్పితే ఈ మూల నుంచి ఆ మూల దాకా ఉంటాయి మన కోరికలు. అవన్నీ జరిగేవి కావు, తీర్చేవి కావు. ఆయన కోరిక ఏంటి? ఆయన చిత్తం ఏంటి? మనం ఆలోచిస్తే చూడండి, తిమోతి పత్రిక చూడండి. తిమోతి పత్రికలో మనం చూస్తే ఒకటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనను హెచ్చరించున్నాను. ఇది మంచిది, మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏంటంట? ఈ నూతన సంవత్సరంలో దేవునికి అనుకూలంగా ఏముంది చూడండి. ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా చూసుకుంటాం. అవునా? ఏం చేస్తాం? మనకు అనుకూలంగా చూసుకుంటాం, మనకు నచ్చినట్టుగా చూస్తాం, మన మనసుకు మెచ్చినట్టుగా చూస్తాం. అవునా? ఏ పని చేసినా, ఏ వస్తువు కొన్నా ఏం చేస్తాం? ముందు మనకు నచ్చాలి. అవునా కదా? మనకు నచ్చితేనే ఆ పని చేస్తాం, నచ్చితేనే ఆ వస్తువు కొంటాం, నచ్చితేనే ఊరు వెళ్తాం, నచ్చితేనే ప్రభు గారికి వచ్చాం. అవునా కదా? అంటే ఏంటి? మనకు నచ్చితేనే ఈ పని చేస్తాం, నచ్చకపోతే ఇష్టం లేని పని చేస్తే ఏమైంది? అది జరగదు, ముందుకు వెళ్ళదు. అదేవిధంగా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చినట్టు చేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలి. సంపూర్ణం అంటే ఏంటి? పూర్తిగా ఆయన మీద ఆధారుకోవాలి, పూర్తిగా ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు వెళుతున్న ప్రతి స్థలంలో, చేస్తున్న పనిలో, నడుస్తున్న మార్గంలో, వెళుతున్న ప్రయాణంలో, ఎక్కడికెళ్ళినా ఏం చేయాలి? ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను ముందు పెట్టి వెనక మనం నడవాలి. అంతేగాని ఆయన వెనక నెట్టేసి మనం ముందుకు వెళ్ళకూడదు. చాలా మంది ఏం చేస్తుంటారంటే దేవుడు వెనక నెట్టేసి వాళ్ళు ముందు నడుస్తుంటారు. అవునా? కానీ ఏం చేయాలి? మనము వెనకుండి ఆయనను, ఇప్పుడు పెద్దవాళ్ళు ముందుంటారు, పిల్లలు వెనకుంటారు. అవునా? బండి తోలేవాడు ముందుంటాడు, ఆయనతో పాటు ఉండేవాడు వెనక కూర్చుంటాడు. అవునా? యేసు ప్రభువారు నీ బండి నడిపిస్తున్నాడు, నీ వాహనం నడిపిస్తున్నాడు, నీ ఓడను ఆయన నడిపిస్తున్నాడు. మనం ఎవరు? పడవలో కూర్చున్నాం అంతే. ఏం చేస్తాం? పడవలో కూర్చున్నాం, నడిపించేది ఆయన, నావికుడు ఆయన, కెప్టెన్ ఆయన. అవునా? నాయకుడు నడిపిస్తున్నాడు ముందుకి. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆధారపడాలి. ఇదిగో నా జీవితము ప్రభువుకు అప్పగిస్తున్నాను, నా జీవితము ఆయన చూసుకుంటాడు, మొత్తం ఆయన ఉన్నాడు అని ఆయన మీద మనము ఆధారపడాలి. అందుకే వాక్యం అంటుంది, మనుషులు నమ్ముకున్నట కంటే, రాజులు నమ్ముకున్నట కంటే ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవాని ఆశ్రయించుట మేలు. ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు నీకు డబ్బులు అవసరం అనుకోండి,
వెంటనే ఏం చేస్తాం? వేరే వాళ్ళని అడుగుతాం. అవును, అడుగుతాం లేదా? మన ఇంట్లో వాళ్ళని అడిగితే బాగుంటుంది. అది నువ్వు బయట అడిగితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నీ డబ్బులు అవసరం అయితే మీ అమ్మో, మీ నాన్నో, లేకపోతే మీ అన్నయ్యో, మీ అక్కాయో ఎవరో ఇస్తారు. అదే నువ్వు బయట వాళ్ళని అడుగు, ఇస్తారా? ఎవరు? అదేవిధంగా దేవుణ్ణి అడగాలి మనం. దేవుడు మన సొంత కుటుంబ సభ్యుడు కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, నెమ్మదిగాను. ఈ నూతన సంవత్సరంలో నువ్వు నెమ్మదిగా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన? అన్నం ముందు ప్రార్థన, మధ్యాహ్నం కూడా అది కాదు ప్రార్థన అంటే. నీకు సమయం ఉన్నప్పుడల్లా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెడితే, దేవునితో మాట్లాడితే నీ మనసుకి నెమ్మది కలుగుతుంది. చూడండి, ఇష్టమైన వ్యక్తితో మనం మాట్లాడితే మనసు ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. ఆయన కనబడి జాలనుకుంటాం. అవునా? మరి దేవుడు ఎవరు? నీకు ఇష్టమైన వ్యక్తి, ఇష్టమైన మనిషి ఎవరు? దేవుడే. నువ్వు ఇష్టమైన వ్యక్తి ఒకవేళ నీకు కనబడకపోవచ్చు, నీకు దూరం అయిపోవచ్చు. అందుకే ఏమన్నాడు? ముందు మీరు నన్ను ప్రేమించండి అన్నాడు. ఏమన్నాడు? నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే నీకు ఆయన దూరం అయ్యేవాడు కాదు. ఒకవేళ నీ కుటుంబ సభ్యులను నువ్వు ప్రేమిస్తావు, వాళ్ళు నీకు దూరం అవుతారు. కానీ దేవుడు నీకు దూరం ఉంటాడా? దూరంగా ఉండడు. మొత్తం తల్లి గర్భంలో ఉన్న కాడి నుంచి, అందుకే వాక్యం అండి, మన్నే వెంకటి వల్లే మన్నైపోతుంది, ఆత్మ అడిగెళ్ళింది తాను దయచేసిన దేవుని కాడికి వెళ్తుంది. అవునా? చాలా మంది దేవుళ్ళు దేవతలు చాలా ఉన్నాయి, వాళ్ళ కాడికి వెళ్ళదు దేవుని ఆత్మ. కాడికి వెళ్ళింది ఎవరైతే నీ ఆత్మను తయారు చేశాడో ఆత్మ కాడికి వెళ్తుంది. ఎందుకంటే మనం నేల మట్టితో చేసి బొమ్మను చేశాడు దేవుడు. నువ్వు ఒక మట్టి బొమ్మ. ఏ బొమ్మ? మట్టి బొమ్మ అనే విషయాన్ని మనం మర్చిపోవాలి. ఈ మట్టి బొమ్మలో దేవుడు నీ నాసిక రంధ్రంలో, నీ ముక్కులో జీవవాయువు ఊదాడు. ఏమవుతాడు? జీవవాయువు ఊదాడు. ఆయన మట్టిని తీసుకున్నాడు, బొమ్మను తయారు చేశాడు, గాలి ఊపిరి ఊదాడు. ఆ ఊపిరి మళ్ళీ ఏం చేస్తాడు? ఊపిరిని తీసుకుంటాడు. అందుకే వాక్యం అంటుంది, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఏంటి? లాభం అన్నాడు. ఏమన్నాడు? నష్టం అన్నా. ఏమన్నాడు? చావైతే లాభం. అది నువ్వు బ్రతుకుంటే ఇంకా నువ్వు పాపం చేసే అవకాశం ఉంది, పాపానికి దగ్గరగా జీవించే అవకాశం ఉంది, ఆయాసమైన మాటలు వినే అవకాశం ఉంది, పలికే అవకాశం ఉంది. అంటే నువ్వు బ్రతుకులో క్రీస్తే, చావైతే మేలు. మరి ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ దేవుని రాకడ ఆలస్యం అయితే మనలో ఏమవ్వాలి? మార్పు రావాలి. ఏం రావాలి? మార్పు రావాలి. ఏదో మార్పు అంటే అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎవరి కొరకు? మనుషులందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. చూడండి, ఇంకా మన అనేకమైన మాటలు ఉన్నాయి, కానీ సమయం అనేది చాలా విలువైనది కాబట్టి మనం సమయాన్ని పాటించాలి. కాబట్టి చివరిగా ఇంకో మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ పత్రిక చూడండి. ఎఫెసీ పత్రికలో మనం చూస్తే ఎఫెసీ పత్రికలో మనం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ప్రేరేపించుచు చూడమన్నాడు. మునుపు నడుచుకుంటుంది. ఇప్పుడు మునుపు అంటే ఏంటి? పాత సంవత్సరం. మునుపు అంటే ఏంటి? మునుపటి కాలం, ముందటేడు అంటాం మనం. ఏమంటా? మునుపటి కాలము, పాత కాలము, గతించిపోయిన కాలము. ఎలా ఉన్నామంట మనం? అపరాధముల చేత, పాపముల చేత ఎలా ఉన్నాం? చచ్చిన వారే ఉన్నామంట మనం. వాక్యం అంటుంది, నీవు జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నది.
నా ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు. మరి మనం ఎంతమంది దేవుని ఆత్మని పొందుకున్నాం? ఎంతమంది మనం దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నాం? ఈ సమయంలో ఎంతమంది పరిశుద్ధాత్మని పొందుకున్నాం? ఎంతమంది మరి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాం? ఎంతమంది మనం ఒకసారి చేయొద్దండి. నేను బాప్టిజం పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాడు, చేయొద్దండి ఒకసారి. రక్షణ పొందుకున్న వాళ్ళు, నేను మిమ్మల్ని డబ్బులు ఇవ్వని అడగట్లా, రక్షణ పొందుకున్న చేయొద్దండి చాలు. దేవుడు మిమ్మల్ని దీవించును కాదు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? పాత సంవత్సరం 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు గతించిపోతున్నాయి. 2024 అయిపోయింది, 25 వచ్చింది. 25 సంవత్సరాలు అంటే ఏంటి? యవన కాలం. ఇది ఏ కాలం? ఇది యవన కాలం. మంచి యవనంలో ఉన్నా ఇప్పుడే మనం రక్షణ పొందుకోవాలి. ఈ 2025 సంవత్సరం. 25 అంటే ఏంటి? మంచి యవన కాలం. ఇది ఎప్పుడైనా సరే దేవుడిని సూటిగా పిలుస్తున్నాడు. సూటిగా. నేను ఒక ఇట్టగా పిలిచా, ముసలమ్మని రక్షణ పొందుకోమా అంటే ఆమె పొందుకోకుండానే వెళ్ళిపోయింది నరకని. ఇదే మందిరంలో పిలిచా ఒకసారి నేను. ఆ మాట ఇలా ఏముందిలా, ఆయన చూసుకుంటాడు అని. ఆయన చూసుకోడు, ఆయన ఏం చూసుకుంటాడు? నువ్వు ఈ లోకంలో మనుషుల ముందు ప్రభువుని ఒప్పుకోవాలి. ఎవరు ఒప్పుకోవాలి? నేను ప్రభువుని నమ్ముతున్నాను, రక్షణ పొందుకున్నాను, మారు మనసు పొందుకున్నాను, ఆయన సర్వస్వం, ఆయన శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, నేను చనిపోతే ఆయన నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు నాకు చెప్పాలి. ఎవరి ముందు? మనుషుల ముందు. నేనేమంటానంటే, మనుషుల మీద ఉన్న ప్రేమ మనం బయటికి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ యేసు ప్రభువు మీద ఉన్న ప్రేమ నువ్వు చెప్పాల్సిందే. నేను ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పాల్సిందే తప్పకుండా. అవునా? ఆయన ప్రేమిస్తానని చెప్పాడు. ఎందుకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చూడండి, మనుషుల మీద ఉన్న ప్రేమ మనం బయట చెప్పాల్సిన అవసరం లేదు. అవునా? కానీ దేవుడి మీద ఉన్న ప్రేమ మాత్రం నువ్వు మనుషుల ముందు ఒప్పుకోవాల్సిందే. ఈ సంవత్సరంలో నువ్వు ఒప్పుకోవాల్సిందే. చాలా మంది చెప్పరు, ఎన్ని సంవత్సరాలు ఉన్నా వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ సత్యమని చెప్పరు. ఏదో ఒక పాట ఉంది, ప్రేమ ఎంత మధురం అంట, ప్రియురాలు ఎంత కఠినంగా ఉండిద్ది అంట. ప్రేమ ఎప్పుడు మధురంగానే ఉంది, కానీ ప్రియురాలు మాత్రం అంటే ఏంటి? దేవుని ప్రేమ మధురమైనది. ప్రియురాలు దేవుడు మనమే. మన మనసు ఏమైంది? కఠినమైపోతుంది. పాట మాత్రం ఎవడు బాగా రాశాడు. మన ఎవరు? ఆయన ప్రియురాలు. అంటే ఏంటి? మన మనసు ఎలా ఉంది? కఠినంగా ఉంది. బయట చెప్పలేకపోతున్నాం. యేసే గురించి మనం చెప్పలేకపోతున్నాం. ఆయన ఏమంటాడు? మధురంగా దేవుడు నిన్ను ప్రేమగా పిలిచాడు. నేను ఎన్నుకున్నాడు. ఆయన ప్రేమ ఎంతో మధురమైనది. అవునా? జుట్టుకి ఏం దాంట్లో కంటే ఆదిమ గారు లేకపోతే వాక్యాన్ని ముగిద్దాం. అవునామమ్మా? ఉత్తర పొలంలో ఉన్నావా? దక్షిణ పొలంలో ఉన్నావా? కళ్ళగొంటి పొలంలో ఉందా? దేవుడు నిన్ను దీవించదు కాక. అసలు మన ఆదిమ గారు ఒక ఎస్తేర్ లాంటిది తెలుసా? ఎవరు? ఎస్తేర్ రాణి. ఈయన ఆదమ్మ రాణి, ఆమె ఎస్తేర్ రాణి. ఈమె గురించి ఒక మాట చూపించి నేను ముగిస్తా. చూడండి సరే, ఎస్తేర్ గ్రంథం తీయండి. ఎందుకు దేవుడు ఈ ఆలోచించాడు అంటే తీయండి ఒకసారి. మన ఆదమ్మ గారు ఎస్తేర్ రాణి అనే వాక్యంలో చూపిద్దాం ఒకసారి. అప్పుడంత నవ్వుద్దాం. చూడండి 419 పేజీ చేయండి. నిజంగా ఎస్తేర్ లాంటిది నేను గ్యారంటీ వాస్తవం చెప్తున్నా. అబద్ధం దేవుని ముందు మన అబద్ధం. 8వ అధ్యాయం చూడండి, 418వ అధ్యాయం 8వ అధ్యాయం చూడండి, 6వ వచనం చూస్తే, నా జనుల మీదకి రాబో కీడును నా వంశం యొక్క నాశనము చూచి నేను ఎలాగూ. చూడండి, నా జనుల మీదకి అంటే ఏంటి? నా గ్రామం మీదకి, ఇచ్చోమరి గ్రామం మీదకి కీడు రాకుండా ఆదమ్మ గారు ప్రతిరోజు క్రమం తప్పకుండా మోకాలు వేసి ధూపం వేస్తుంది. మొత్తం ఈ ఊరు మొత్తం అనుకుంటుంది ఆ ధూపం. చూడండి నేను చక్కని మాట ఇది. నా జనుల మీదకి రాబో కీడు అంటే ఏంటి? ఆదమ్మ గారి ప్రార్థన ఈ గ్రామానికి ఒక కంచెలాగా పనిచేసింది. అవునా కదా? వాస్తవం అది. పాపం చాలా మంది తీసుకొచ్చింది ఇక్కడికి. మందిరం నిండిపోయింది. పైన ఒక చైర్ వేసా, ఇంకో చైర్ వేయబోతుంది త్వరలో. దేవుడు ఆమెను దీవించడం కాక అంతవరకు బాగానే ఉంది. చూడండి, ఎస్తేరు ఎలా పోరాటం చేసిందో ఆదమ్మ గారు కూడా అలా పోరాటం చేసింది.
మనిషికి పోయిన తర్వాత చెప్పడం కాదు, ఆయన ముందు చెప్తే ఆ సంతోషం వేసింది. రేపు తర్వాత ఏదో కొడుకులో ఆదరణ కొడుకు చెప్పాము ఉపయోగం ఉంది, ఆ ముందు చెప్పామనుకో ఆమె కూడా నిజంగా దేవుడు నన్ను మెచ్చుకున్నాడు, నా కష్టాన్ని, నా బాధని, నా కన్నీని ఆయన గుర్తించాలని చెప్పేసి ఆమె కూడా సంతోషం వేసింది. చూడండి, నా దేవుని దగ్గర రాబో కీడును నేను ఎలాగో సహింపగలను. చూడండి, ఈరోజు మనం మన కళ్ళ ముందు మన బంధువుల మీదకి, మిత్రుల మీదకి, ప్రాంతం మీదకి ఏమొస్తుంది? కీడు వస్తుంది. ఏమొస్తుంది? కీడు రాబోతుంది. చూడండి, దాన్ని ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? మరి గత చూడండి, క్రిస్మస్ రోజు